నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ విలీనంపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సర్వేందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఏబుల్, ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్ అన్నారు. న్యూ బోయిన్పల్లిలోని జనతా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కంటోన్మెంట్ విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరసన గమ్యం లేదని, అందుకే విరమించుకున్నారని ఎద్దేవా చేశారు. విలీనం కోసం గతంలోనే 1,00,000 సంతకాల సేకరణ చేపట్టి కేంద్ర రక్షణ శాఖకు పంపినట్లు మన్నయ్య కృషాంకు సమాధానం చెప్పారు. బీజేపీ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. బోర్డుకు బడ్జెట్ ఉందా, ఉంటే వార్డుకు ఎంత ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్లో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో కేంద్రం నుండి రావాల్సిన 1,200 కోట్ల రూపాయలు ఎందుకు రావట్లేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ ఛార్జీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు పరిధిలోని B3, B4 ల్యాండ్స్ అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై కబ్జాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సామాన్యులపై మాత్రం బ్రహ్మాస్త్రాన్ని వినియోగించి కూల్చివేతలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేష్, ఫైజల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము, జనతా కాంగ్రెస్ పార్టీ కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ ప్రస్తావించింది. ఒకటి, కంటోన్మెంట్లో కబ్జా అయిన భూములపై సిబిఐ విచారణ జరిపించాలి. అలాగే మర్జింగ్తో పాటు భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేయాలనేసి నేను అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నాను. కేవలం మర్జింగ్ అయితే మరి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ఈ భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేసి ప్రజలను మొదటి శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దాలనేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇష్యూపై స్పందించి మరి ఇక్కడ సపోర్ట్ చేయాలనేసి, ఇక్కడ ప్రజలు 4 లక్షల ప్రజలు గత 80 సంవత్సరముల నుంచి ఇబ్బందులు పాలవుతున్నారు, అభివృద్ధికి నోచుకోలేక సతమతం అవుతున్నారు. కాబట్టి ఇక్కడ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసి ఉన్న ప్రజలకందరికీ వారికి నూతన జీవితాన్ని కలుగజేసి వారి పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసి ఇక్కడ ప్రజలను కాపాడాలనేసి నేను మా జనతా పార్టీ తరఫు నుంచి ప్రభుత్వాలను కోరుతున్నాను. అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి అన్ని పార్టీలతో జేఏసీ ఫామ్ చేసి మర్జింగ్ ని మరియు ఫ్రీ హోల్డ్ ని సమర్థించి ఢిల్లీలో పోయి మనం ధారణ చేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చేంత వరకు మన పోరాట పట్టింపుతో ముందుకు సాగాలని నేను అన్ని పార్టీలకు పిలిపిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం, మనం ఇక పబ్లిక్లలో తిరగడానికి సిద్ధమైనాం. అదేవిధంగా ప్రతి డిస్టిక్లోనూ మండలంలోనూ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము, ముందు కూడా చేస్తూ ఉంటాము. ఎందుకంటే జనతా కాంగ్రెస్ కంపల్సరీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైనది కాబట్టి, సో దాని గురించి అని చెప్పి డిస్టిక్ల వారీగా, మండల వారీగా మనం కమిటీలు వేస్తూ పబ్లిక్లలో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏముంది అవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ అయినంత కాడికి మనము అబ్జర్వేషన్స్ మన ఏవైతే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇంకా కొద్ది రోజుల లోపల ప్రతి నెల ఒక ప్రజా దర్బార్ పెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నాము. అది తీసుకున్న తర్వాత మనం ప్రజలు విచ్చేసి మన స్టేట్ ఆఫీస్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను.